హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల అనేకసార్లు భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా వరదలు వచ్చాయి. అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. మొత్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా మండి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి సంబంధించి ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ తరచూ వార్తల్లోకి ఎక్కింది. కొన్ని రోజుల కిందట హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరదలొచ్చాయి. వరదల కారణంగా మండి జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. వీటన్నింటితో పాటు జల విలయం కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ వరద బీభత్సాన్ని సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు అలాగే వరదలకు దారితీసిన పరిస్థితులపై ఒక సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు కొండ చర్యలు విరిగిపడడానికి కారణాలేమిటో కూడా వెల్లడించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్ వాతావరణం ఏ విధంగా భిన్నమైనదో అనే విషయాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే పర్యావరణాన్ని ప్రభుత్వమే దెబ్బతీస్తుందన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేయాలని హిమాచల్ ప్రదేశ్ సర్కార్ను ఆదేశించింది. అంతేకాదు అసలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏమైనా ఉంటే వెల్లడించాలని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు పర్యావరణానికి సంబంధించిన అనేక ప్రశ్నలను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సంధించింది. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పర్వత సానువుల్లో ఉండే రాష్ట్రం. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ పై ప్రకృతి కన్నెర చేసింది. హిమాచల్లో జల ప్రళయం సంభవించింది. ప్రధానంగా మండి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వానలు పడ్డాయి. ఈ వర్షాలకు పర్వత ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇండ్లు పేకమేడల్లా కూలిపోయాయి. అంతేకాదు భారీ సంఖ్యలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే హిమాలయ పర్వత సానువుల్లో ప్రకృతి బీభత్సాలు సంభవించడం ఇదే తొలిసారి కాదు. హిమాలయ రాష్ట్రాలలో చాలా కాలంగా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. 2013 నుంచి 2020 సంవత్సరాల్లోనూ హిమాలయ రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. వరద కారణంగా భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. అంతేకాదు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. అయితే ఇక్కడ కీలక విషయం ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాలు పూర్తిగా భిన్నమైనవి. ఇక్కడి నగర నిర్మాణం కూడా భిన్నంగానే ఉంటుంది. ప్రధానంగా ఇసుక, రాతి నిక్షేపాలపై సదరు నగరాలు నిర్మితమవుతాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే వాస్తవానికి హిమాలయ పర్వత ప్రాంతాలు మనుషులు నివసించడానికి పెద్ద అనుకూలమైనవి కావు. కాగా హిమాచల్ ప్రదేశ్లోని నగరాల్లో భారీ నిర్మాణాలు ఏమాత్రం పనికిరావన్నది పట్టణ అభివృద్ధి వ్యవహారాల నిపుణుల మాట. అయితే ఈ మౌలిక సూత్రాన్ని అక్కడి ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి భారీ నిర్మాణాలకు ప్రభుత్వాలు అనుమతినిస్తున్నాయి. దీంతో రియల్టర్లు ఎడాపెడా భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎడాపెడా అపార్ట్మెంట్ల నిర్మాణాలతో రియల్టర్లు బాగా డబ్బు చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని నగరాల దుస్థితికి ప్రభుత్వాల తీరే ప్రధాన కారణమనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి మైదాన ప్రాంత నగరాలకు అనుగుణంగా కొన్ని అభివృద్ధి ప్రణాళికలుంటాయి. అలాగే హిమాలయ ప్రాంతాలలో నగరాల అభివృద్ధి పూర్తిగా భిన్నం. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలు అవసరమవుతాయి. అయితే మన దేశంలో క్షేత్రస్థాయిలో ఈ కీలక అంశాన్ని విస్మరిస్తున్నారు. మైదాన అనువైన అభివృద్ధి ప్రణాళికలను భౌగోళికంగా ఎంతో భిన్నంగా ఉండే హిమాలయ నగరాల్లో అమలు చేస్తుండడమే అనేక సమస్యలకు కారణమవుతోందన్నది నిపుణుల వాదన. కమిటీల సూచనలను పెడచెవిన పెట్టి ఆదాయానికి పెద్దపీట వేస్తూ అశాస్త్రీయ అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు నిపుణులు. అయితే తమ లోపాలు, నిర్లక్ష్యం బయటపడకుండా ప్రకృతి విపత్తుల పేరు చెప్పి తప్పించుకోవడానికి పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయనేది నిపుణుల ఆరోపణ. ప్రకృతిలో పచ్చని చెట్లు ఒక భాగం. ఆదిమ మానవుడు అడవుల్లోనే పుట్టాడంటారు. అడవులను భూమికి ఊపిరితిత్తులుగా పేర్కొంటారు సైంటిస్టులు. అడవులతో మానవాళికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. అయితే కొంతకాలం నుంచి అడవుల నరికివేత విశృంఖలంగా సాగుతోంది. ఫలితంగా చెట్లు కనిపించడం లేదు. అదేమంటే అభివృద్ధి కోసం చెట్ల నరికివేయడం తప్పదంటున్నారు పాలకులు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రస్తుత దుస్థితికి అడవుల నరికివేత కూడా ఒక కారణమంటారు పర్యావరణవేత్తలు. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో ఉపద్రవాలకు అక్కడి చెట్లు నరికివేతలు కూడా ఒక కారణమని పర్యావరణవేత్తలు అంటున్నారు. అయితే ప్రభుత్వాలకు పర్యావరణ సోయి లేకపోవడం దురదృష్టకరం. ఏదేమైనా హిమాచల్ ప్రదేశ్లో జల ప్రళయాలకు మానవ తప్పిదాలే కారణమంటున్నారు నిపుణులు.